హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. టైం వచ్చి 6:30 అవుతుంది. అలా అంటే చాలా తలనొప్పిగా ఉంది. సో కొంచెం చాయ్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, చాలా టైం అయింది. ఈరోజు చాలా వర్క్తోనే సరిపోయింది టైం మొత్తం. కాస్త టీ తాగితే బుర్ర మంచిగా పనిచేస్తుంది అన్నమాట. వర్షం ఈరోజు కొంచెం తెరిపించింది. వర్షం అయితే ఈరోజు కాస్త ఆగింది. వెదర్ కూడా మంచిగా ఉంది. డియర్ ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టీ పొడి వేస్తున్నా. నా టీ రెడీ అయిపోయింది. ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నాను అన్నమాట. దానికి ముందు కొద్దిసేపు ఇలా ఉప్పు అండ్ పసుపు వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను. బెండకాయలని ఫస్ట్ 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా వాటర్లో అయితే నానబెట్టా. ఆ తర్వాత వాటిని పీసెస్గా కట్ చేసా. కాస్త జ్వరం ఉన్నందువల్ల వాయిస్ అయితే డల్గా వస్తుంది. సో ఏమనుకోవద్దు. ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఉల్లిపాయ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఉప్పు కాస్తనే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వేస్తే బెండకాయల్లోకి వాటర్ వచ్చేసి జిగురు జిగురు అవుతాయి. సో కొంచెమే వేసా. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే మూత పెట్టేయకూడదు. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ ఫామ్ అవుతుంది. సో బెండకాయ జిగురుగా అవుతుంది అనమాట. 2-3 మినిట్స్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన బెండకాయ ఫ్రై అవుతుంది, ఇంకొక పక్కన రసం అనమాట. ఇక ఫ్రై కాబట్టి కంపల్సరీ కలుపుకోవడానికి రసం అయితే అవసరం. ఇక్కడ గిన్నెలు వాషింగ్ స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ గత 5-6 డేస్గా అస్సలు హెల్త్ బాగాలేదు. చాలా ఫీవరిష్ అనమాట అండ్ హెడేక్ కూడా. గిన్నెలు శుభ్రం చేసేసుకుంటే పెద్ద బర్డెన్ అనేది తీరిపోతుంది. చాలా రోజుల నుంచి నాకైతే హెల్త్ అస్సలు బాగుండడం లేదు. 5-6 డేస్గా ఫీవర్ అండ్ హెడేక్. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గని పరిస్థితి. అందరికీ జ్వరాలే, కానీ ఇలా జ్వరంలో కూడా ఆడవాళ్ళకి మాత్రం పనులు బాధ్యతలు అనేవి తప్పవు. ఇక్కడ మా విన్సీ బాబు నాకు పరోటా అయితే తినిపిస్తున్నాడు. ముసుగేసుకొని కూర్చున్నా. ఫీవర్ బాగా వచ్చేసింది. తీవ్రమైన హెడేక్తో సఫర్ అవుతున్నాను కదా. చాలా నీరసంగా ఉంది ప్రాణం. సో వాడు తినుకుంటూ నాకు తినిపిస్తున్నాడు పాపం. ఇలా ముసుగేసుకొని కూర్చున్నా. అండ్ ఇక్కడ టెంపరేచర్ అయితే చెక్ చేసుకుంటున్నా ఎంత ఉంది ఏంటి అనేది. ఇక ఫైనల్లీ బెండకాయ ఫ్రై, రసం అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ నేను కాస్త టీ అయితే తాగుతున్నాను. ట్యాబ్లెట్ వేసుకున్నా. అండ్ ఫైనల్లీ ఓకే ఉందన్నమాట. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.